ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 1వ తేదీ గురువారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 6వ తేదీ మంగళవారానికి మార్చబడింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 4 ఆదివారం, సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 6 మంగళవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం, సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఐజయా చాప్టర్ 1:19. మీరు సమ్మతించిన మాట విని ఎడల మీరు భూమి మీద యొక్క మంచి పదార్థములను అనుభవించరు. ఈరోజు వాగ్దానము, భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు అంటే ఇదేంటి వాగ్దానం, ఎలా ఉంది ఏంటి అని అనుకుంటున్నారా? అంటే మీ శరీరంలో ఏదైనా బలహీనతలను బట్టి కొన్ని పదార్థాలు తినకూడదని డాక్టర్లు మిమ్మల్ని సూచించడం ద్వారా మీకు ఎంత ఇష్టం ఉన్నా సరే వాటిని ముట్టుకోవడానికి భయపడుతూ, నాకు తినాలని ఉంది కానీ నాకు ఉన్నటువంటి వ్యాధిని బట్టి నేను అది ఆ స్వీట్ తినకూడదు, లేకపోతే ఈ సాల్ట్ తగలకూడదు, ఈ పులుపు తినకూడదు, లేకపోతే ఆ ఫ్రూట్ ముట్టుకోకూడదు, లేకపోతే నాకు నచ్చిన ఆహారం నేను తినడానికి నాకు లేదు అని నువ్వు ఆలోచనలో ఉన్నావు, బాధపడుతున్నావో, దేవుడు నీ మనసు గుర్తెరిగి నీలో ఉన్న ఆ వ్యాధిని సంపూర్ణంగా తొలగిస్తున్నాడు. ఈరోజు నమ్ముతున్నావా? దేవుడు నీలో ఉన్న వ్యాధిని సంపూర్ణంగా స్వస్థపరుస్తున్నాడు. నువ్వు నిజముగా దేవుని నమ్మితే ఈ సమయంలో దేవుని కార్యాన్ని మీరు అనుభవిస్తారు. కొందరు ఏం చేస్తారంటే, మంచి పదార్థాలు తినే అంత స్థితి మాకు లేదు, ఏదో ఇంత మట్టికి మా స్థితికి తగ్గట్టుగా ఉన్నంతలో ఇలా తిందాం, ఇలా తాగుదాం, ఇలా జీవించుకుందాం, అంతకంటే ఎక్కువ హైలీ ఆ రిచ్ ఫుడ్ మనం తినలేము, లేకపోతే మంచి పదార్థాలు అంత క్వాలిటీ అంత రేట్ ఎట్టి మేము కొనుక్కోలేం కదా, అంత పెద్ద ఖరీదైనటువంటి ఆహారాన్ని మేము భుజించలేము, మన వల్ల కాదు, మన స్థాయి కాదని నీ దీన స్థితిని బట్టి నువ్వు మాట్లాడుకుంటున్నావేమో. దేవుడు దాన్ని గ్రహించాడు. దేవాతి దేవుని కృప ద్వారా నీ కుటుంబాన్ని ఆయన హెచ్చించి మంచి పదార్థములన్నీ కూడా భూమి మీద ఏది శ్రేష్టమైనదో అది నువ్వు తిని బలపడే ఆ ఆశీర్వాదాన్ని ఈరోజు నీకు ప్రకటిస్తూ ఉన్నాడు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇందులో నీలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి ఈ మంచి పదార్థాలు తినకుండా నీ జీవితంలో, అంటే నాకు ఆ యోగ్యత లేదు, నాకు ఆ స్థితి లేదు, నా రోగం అలాంటిది, నాకున్నటువంటి బలహీనతలు అలాంటివి అని మనసు పాడు చేసుకున్న నిన్ను జ్ఞాపకం చేసుకుని ఆయనను సంపూర్ణంగా స్వస్థపరిచి అన్ని ఆహార పదార్థాలు శ్రేష్టమైనవి భుజించేలాగా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తున్నాడు. మీరు అనుకుంటారు, ఎన్నుంటే నాకెందుకు, ఎంత ఆస్తి ఉంటే, ఎంత ఐశ్వర్యం ఉంటే నాకెందుకు, చక్కగా నోటి నిండా నేను మంచి ఆహారాన్ని తీసుకోవటానికి నాకు యోగ్యత లేదే, అన్నీ ఉన్నాయి కానీ తినడానికి లేదని బాధపడుతున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అన్ని పదార్థాలు తిని నువ్వు సంతోషముగా తృప్తి పొంది ఆ మహాదేవుని గణపరుస్తావని దేవుడు నిన్ను బ్లెస్ చేస్తూ ఉన్నాడు. తప్పక నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. మంచి పదార్థాలు నువ్వు భుజించేలా దేవుడు చేస్తున్నాడు. రెండవ పాయింట్ ఏంటంటే, ఇందులో
స్థితి లేని వారికి దేవుడు అన్ని మంచి పదార్థాలు అనుభవించే స్థితిని ప్రభు కలగజేస్తున్నారు. అందుకనే ఈరోజు వాగ్దానము, భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. దేవుడు మీ ఇంటి మీద, నీ ఇంటిలోనే, నీ చుట్టూ ఆయన ఆత్మ ఆవరింపచేశాడు. ఇక మీదట శ్రేష్టమైన ఫలములను భుజిస్తూ గొప్ప దేవుని సాక్షిగా మీరు ముందుకెళ్తారు. ఆత్మ మీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. బైబిల్ తెరవండి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 10వ వచనం. దేవుడు ప్రార్థనలో నాకు అనుగ్రహించి ఉన్నాడు. జెరమియా చాప్టర్ 30 verse 10. మరి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా సేవకుడైన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు విస్మయం అందుకము. నేను దూరము నుండి నిన్నును, చెరలోనికి పోయిన దేశము నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. ఆమేన్. అద్భుతం ఏంటంటే, నెమ్మలిస్తావు, ప్రాణము నెమ్మదిస్తుంది. నెమ్మది కలిగిన దినాలు చూస్తావు అన్నమాట. ఎందుకంటే లాస్ట్లో చెప్పాడు, బెదిరించువాడు ఇక నీకు ఉండడు. భయముతో ఉన్న మనుషులారా, ఏదో ఒక భయము, రోగము అనే భయము నీకున్నదేమో. ఏమవుతుందో, ఇది మళ్ళీ క్యాన్సర్గా మారుతుందేమో గడ్డ, లేకపోతే కిడ్నీకి వస్తుందేమో, లివర్కి సోకుతుందేమో, లేదా నా శరీరం కుళ్ళిపోతుందేమో. రోగము గురించి భయపడుతున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అప్పులు బాధలు ఎక్కువైపోయి అప్పులు తీరే దారి లేదు. ఎలా తీరుతుంది? ఎవరు తీరుస్తారు? ఎంత గట్టి చేసుకుందామన్నా హృదయం, మనసు గట్టి అవ్వట్లేదు. ఎందుకంటే వచ్చే దారి లేదు. ఇది ఎలా సాధ్యం అని అనుకుంటున్నావు కదా. యాకోబు భయపడకు, ఇశ్రాయేలు దేవుని జనాంగమైన బిడ్డలని మిమ్ముతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు జనాంగమా, భయపడకు. మరి భయపడకపోతే ఎలాగా? ధైర్యం ఎప్పుడు వస్తుందంటే, డబ్బు ఉన్నప్పుడు ధైర్యం వస్తుంది, ఆరోగ్యము బలంగా ఉంటే ధైర్యం వస్తుంది. నేను నడిచి వెళ్ళిపోతాను. ఎవరైనా మనల్ని అవమానం చేస్తే ఇంకా బలం వచ్చేస్తుంది. ఎందుకంటే నీ గుండె బలముగా ఉన్నప్పుడు, నీ శరీరంలో బలము, ఆరోగ్యం ఉన్నప్పుడు ఎక్కడైనా పట్టుదలగా మాట్లాడగలదు. ఈరోజు ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, భయపడకు, విస్మయం నందుకు. ఏం జరుగుతుందంటే, ఇశ్రాయేలు నిన్నును, దూరమున నుండి నిన్నును, చెరలోనికి పోయిన దేశము నుండి నీ సంతానపు వారిని. చాలా మంది ఏడుపు ఎలాగుందంటే, నేనేదో దరిద్రం ఎత్తిపోయానంటే నా కొడుకు ఎలాగైపోయాడు, నా బ్రతుకేదో ఎలాగైపోయిందంటే నా కుమార్తె బ్రతుకు ఎలాగైపోయింది, నా అల్లుడు బ్రతుకు ఎలాగైపోయింది. ఏంటి దేవా, ఏం పాపం చేశాం మేము? ఎవరి మట్టికి వారే అనాథులుగా మారిపోయాం, దిక్కులేని వారుగా మారిపోయాం, ఏడుస్తున్నావు కదా. దేవుడు ఎంటైర్ నీ ఫ్యామిలీకి ఇస్తున్న బ్లెస్సింగ్ అనమాట. టోటల్లీ నీ కుటుంబానికి ఇస్తున్నాడు ఆయన. నీ కుమార్తె, అల్లుడు, కోడలు, కుమారుడు, మనవలు అందరికీ, నీ భర్తకి, నీ భార్యకి దేవుడు నీ సంతానపు వారిని రక్షించుచున్నాను, బెదిరించువాడు లేకుండా. మనల్ని బెదిరించేవాడు సైతానుడు. ఆమేన్. బాగా గమనించండి. నువ్వు చచ్చిపోతావు అంటాడు అనమాట. నీకు అప్పులు తీరవు, అయిపోయింది, నీ చరిత్ర అయిపోయింది. అప్పుడు నడిచింది, ఇప్పుడు నడదే. మనలో అధైర్యాన్ని కలగజేసే దుష్టుడు మనలో ఉన్న పాజిటివ్నెస్ అంతటిని పాడు చేసేస్తాడు అనమాట.
నువ్వు చేయలేవు, నీ వయసు అయిపోయింది, నీ జ్ఞానం అయిపోయింది, నీ తలాంతు లేదు, నీకు అది లేదు. ఈరోజు పరలోకము నుండి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. బెదిరించువాడు ఉండడు, బెదిరించువాడు ఉండడు. మనకి భయం ఎందుకు వస్తుందంటే బెదిరించేవాడు ఉన్నట్టు వల్ల భయం వస్తుంది. భయం పెట్టేస్తుంటాడు. నీ బిడ్డ కాపురం నిలబడుతుంది అనుకుంటున్నావా? నిలబడదు, ఇంకంతే. అంటే రకరకాలుగా చెడు ఆలోచన చేస్తుంటాడు. మీ అప్పులు తీరవు, తాకట్టులో ఉన్న నీ వస్తువులు రావు, నీ ఇల్లు మళ్ళీ వదిలిపించబడదు, సమస్యలుంటాయి, నాశనం అయిపోతావు, అలాగైపోతావు అని ఒక దుష్ట ప్రభావం మనల్ని బెదిరిస్తూ ఉంటుంది. మీకు శుభవార్త ఏంటంటే బెదిరించేవాడు మీకు ఉండడు. మరి ఎవరుంటారు? ధైర్యమిచ్చేవాడు నీతో ఉండబోతా ఉన్నాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మిమ్మల్ని ఇంకా బెదిరించేవాడు ఉండడు. మరి ఏంటంటే బెదిరించేవాడు లేనప్పుడు నీ ప్రయాణము ఘనముగా ముందుకి కొనసాగుతుంది. రోగము నిన్ను బెదిరిస్తుందేమో, ఆర్థిక సమస్య నిన్ను బెదిరిస్తుందేమో, కోర్టు సమస్య నిన్ను బెదిరిస్తుందేమో, ఆస్తి తగాదాల మధ్య నీకు అన్యాయం జరుగుతుంది, నువ్వు ఓడిపోతావు అని పదే నిన్ను కలవరు పెడుతుందేమో. పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ చేతి నుండి దూరం అయిపోయిన ధనము, ఆస్తి విషయంలో ఇక మళ్ళీ నువ్వు చూడనని అనుకుంటున్నావు కదా. బెదిరింపులన్నీ పోయినాయి. బెదిరింపులు పోయి ఎదిరింపులు వస్తాయి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. బెదిరింపులు పోయి ఎదిరింపులు అంటే చెప్పాలి. మీరు అందరూ నీకు బొకేలు ఇవ్వటం మొదలెడతారు, అందరూ నీకు ధనం పట్టుకొచ్చి ఇస్తారు, అందరూ జనముల ఐశ్వర్యము నీ యొద్దకు తేబడును, బంధువులకు మిత్రులకు నీవు ఏలికి పోయిందువు. దీనులమే దరిద్రులమే గాని బెదిరించువాడు మనకు దూరమయ్యాడు. ఘనపరచువాడు మనతో ఉన్నాడు, బలపరచువాడు మనతో ఉన్నాడు, ఆయన నీ చెయ్యి పట్టుకున్నాడు. ఇక నీకు బెదిరించువాడు ఉన్నాడు, నిన్ను భయపెట్టువాడు ఉన్నాడు, నిన్ను బ్లాక్మెయిల్ చేసేవాడు ఉన్నాడు. నీ సంగతి చెబుతానన్నవాడు ఏమైపోతాడో నీకు కనపడ్డి. ఒక మనుషుడు అలాగే అన్నాడు మోషేని. మోషే ఏమన్నాడంటే, ఫరో అన్నాడు, ఇదిగో వెళ్ళిపోతావా, వెళ్ళిపో, మళ్ళీ నా వంక చూడవు, నన్ను నువ్వు చూడవు మళ్ళీ అన్నాడు. ఏంట్రా బోడి నిన్ను చూసేది? మోషే ఏమన్నాడు, ఛీ నిన్ను చూడటం మళ్ళీ. మోషే అంటాడు అనమాట, నిర్గమకాండంలో ఉంటుంది. ఆ ఫరో పెద్ద స్నేహితుడిగా మాట్లాడతాడు. నువ్వు వెళ్ళిపో, అయితే మరమా నీ ముఖం చూడవలసిన పని నాకేముంది, ఒక్క డెక్క కూడా నీ దగ్గర ఇచ్చిపెట్టేది లేదని మొత్తం పట్టుకుని వచ్చేసాడు మోషే. పాత సంవత్సరం అన్ని డెక్కలు అన్నిటికి విడుదల కలిగి మొత్తం ఆస్తి ఐశ్వర్యంతో కొత్త సంవత్సరం మనం అడుగు పెట్టేశారు. హల్లెలూయా చెప్పండి. ఈరోజు వాగ్దానం మహిమ ఏంటంటే బెదిరించువాడు ఉండడు. ఇక ఏమో అనేది ఉండదు. ఏంటి, నాకు ఎంత పెద్ద సమస్య వచ్చినా నేను కంగారు పడను, ఎందుకంటే ఆయన నాతో ఉన్నాడని నాకు తెలుసు. నాకు పెద్ద సమస్య వచ్చినప్పుడు నేను చేసే పని ఏంటి చెప్పనా, ఇంకా భరించలేని కష్టం వచ్చింది అనుకోండి, నేనేం చేస్తాను చెప్పనా, దుప్పటి కప్పు పడుకుంటాను. ఏంటి, మంచిగా బ్లాంకెట్ పెట్టుకుని ఆరాముగా పడుకుంటాను. ఎందుకంటే బైబిల్లో తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అవమానము అన్యాయము జరుగుతుందంటే నేను ఒక్కడిని వెళ్ళి ఎవరితో పోరాడతాను? నేను పోరాడటం కంటే నా పక్షంగా యుద్ధం చేయవాడు నువ్వు ఉన్నావు చెప్పావు కదా. ఆయన యుద్ధం చేసేవాడు మనం ఏం చేయాలంటే కాళ్ళు చేతులు నెమ్మదిగా కట్టుకుని కూర్చోవాలి. మనం ఓవర్ యాక్షన్ అయితే ఏం జరగదు. అక్కడ జరుగుతుందా?
నువ్వు మొత్తం ఇలాగ బిగించేసుకుని ఏమనుకుంటున్నావే అంటే నువ్వు ఏమైనా చేయగలదా? ఎవడొకటి దవడమే కొట్టేస్తాడు, రాయించి కొట్టేస్తాడు. నీవు క్రీస్తునందు ప్రార్థన చేసి విశ్వాసముతో చూడాలంత. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు, ఎదురు చూడాలన్నమాట. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. మా నాన్నగారు ఎప్పుడు అనేవారు, బాబా ఏంటి ధైర్యం నీకు? మా నాన్నగారు వృద్ధాప్యంలో కూడా ఆయన ఏదో పలకరిస్తుంటే ఈయనెవరు అంటే ఈడు ధైర్యవంతుడు అన్నాడు ఆయన. ఎందుకంటే ఎంత పెద్ద కొండ మీద అడిపోతున్నా నేను నవ్వుకుంటూనే ఉంటాను. ఎందుకంటే నాకు తెలుసు ఆ కొండ మన దాకా వస్తుంది, 1/2 ఇంచులో ఆగిపోతుంది. అది మన మీద పడుతుందా? అది మన మీద పడితే ఇంక మనకి ఈ ప్రార్థనలు ఎందుకు, ఈ దేవుడు ఎందుకు? అదే అనమాట ప్రత్యేకత. ఆమేన్. యేసులో కాపుదల ఉన్నది. నా ప్రియ సహోదరులరా, ఈ దిన శుభము ప్రకటించేది ఏంటంటే బెదిరించువాడు మీకు లేకుండా పోతాడు. ఆ బెదిరింపుకే బీపీ ఎక్కువైపోతుంది, షుగర్ లెవెల్ పెరిగిపోతుంటుంది, హార్ట్ బీట్ ప్రాబ్లం అయిపోతుంది. ఎంత భయము! మీ జీవితంలో భయము లేకుండా దేవుడు చేస్తున్నాడు. మీరు దేని విషయంలో భయపడకండి, ఏది పోయినా భయపడకండి, ఎవరేమన్నా భయపడకండి. ఎందుకంటే వాగ్దానం ఉంది ఈరోజు ఏంటంటే చెరలో నుండి నీ సంతానాన్ని, బిడ్డల కోసం ఏడుస్తున్నావేమో, నీ సంతానం కోసం ఏడుస్తున్నావేమో, నీ కొరకు ప్రార్థిస్తున్నావేమో. దేవా ఏంటి పరిస్థితి? జవాబు అదే, ఆ వారిని విడిపిస్తాను, నీ సంతానాన్ని నిన్ను విడిపిస్తాను. అద్భుతం ఏంటంటే ఇంకోటి, బెదిరించువాడు మీకు లేకుండా పోతాడు. బెదిరించేవాడే సైతాను. వాడు ఇంక ఉండడిక నీ శరీరం మీద దాడి చేయడు, నీ ఆత్మ మీద దాడి చేయడానికి లేదు. దేవుని సర్వాంగ కవచము నీ పక్షంగా ఉంది. మరొక పెద్ద మాట ఏంటంటే చదవండి, బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చిను. బాగా గమనించండి, ఇక భయము లేకుండా పోయినవన్నీ తిరిగి సంపాదించుకుంటారు. పోయినవన్నీ సంపాదించుకుంటావు, తిరిగి వస్తాయి. మరలా నువ్వు దాని దగ్గరికి వెళ్ళి పొందుకుంటావు. నీది కాదని ఆశలు వదులుకున్నావు కదా, దేవుడు మరలా నీ చేతికి అప్పగిస్తాడు. ఎందుకంటే దానికి వాగ్దానం ఇచ్చాడు ఆయన. ఆ భూమి విషయంలో, ఆ స్థలం విషయంలో, ఆ దీవెన విషయంలో ఆయన నీకు మాట ఇచ్చాడు. మరలా నీ ఆరోగ్యాన్ని నువ్వు పొందుకుంటావు, నీ భూమిని నువ్వు స్వాధీనపరుచుకుంటావు, నీ ఆశీర్వాదాన్ని స్వాధీనపరుచుకుంటావు. తిరిగి వచ్చి నెమ్మదిగా ఉంటుంది, ప్రాణము నెమ్మదిగా ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. ప్రాణమునకు నెమ్మది లేదు కదా. ప్రాణమునకు నెమ్మది లేకపోవటమే ఇన్ని రోగాలు వస్తున్నాయి. ప్రాణము నీది నెమ్మదిగా ఉంటుంది. మన ప్రాణం ఎప్పుడు నెమ్మదిగా ఉంటుంది చెప్పండి? హల్లెలూయా చెప్పాలి, చెప్పండి ఇప్పుడు చెప్పండి. ప్రాణము నెమ్మది ఎప్పుడు వస్తుంది? మీరు అడిగింది ఒకటి అనుకోండి, 2 జరిగితే ఏమవుతుంది? మీరు ఇల్లు దేవా, ఇల్లు బాబు ఒక స్థలం ఏ తండ్రి, ఒక్క ఇల్లు బాబు, 2 రూములు ఉంటే చాలు. దేవుడు ఇల్లు భూమి కలిపి ప్యాకేజ్ ఇచ్చేయడు అనుకోండి, ఏముంటుంది నీకు? ఇంట్లో పిల్లలు ఎదిగారు, పెళ్ళిళ్ళు చేసావు, వారు సెటిల్ అయిపోయారు, నీ ఆరోగ్యం బాగుంది, అప్పుడు నీ ప్రాణం ఎలా ఉంటుంది? గట్టిగా చెప్పాలి. ప్రాణం నెమ్మది ఎందుకు ఉండదంటే ఒకరు బాగుండి ఒకరు బాగోపోతే, లేకపోతే అనుకున్నది జరగకపోతే. ఈ విషయంలో అద్భుతం ఏంటంటే జరగబోయే సంఘటన చెప్తున్నాను, నీ ప్రాణము నెమ్మది ఉంటుంది, నెమ్మలిస్తావు. ఇక పరుగులు ఉండవు అనమాట. ధైర్యముగా నడుచుకుంటూ వెళ్తుంది జనాలు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. బెదిరించేవాడు ఉన్నాడు కాబట్టి పరిగెత్తావు. ఇక బెదిరించేవాడు లేనప్పుడు సాఫీగా నడుస్తావు, టీవీగా బ్రతుకుతావు. మరలా ఈ వాగ్దానం మొదటి నుంచి చదువుదాం. నా సేవకుడు యాకోబు, భయపడకము, ఇశ్రాయేలు విస్మయమందుకుము,
నేను దూరము నుండి నిన్నును చెరలోనికి పోయినా, తెలుసో తెలియకో తప్పిదాలు చేసిన, పాపాలు చేసి దేవునికి దూరం అయిపోయిన నిన్ను మరలా క్షమించి ఆయన నిన్ను దగ్గరికి చేర్చుకుని ఆయన ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. వారు మోసపోయారని ఏడుస్తున్నావేమో, తెలియక గుంతలో పడిపోయారని ఏడుస్తున్నావేమో, నాశనం అయిపోయారు దేవా అని ఏడుస్తున్నావు కదా. మనందరికీ శుభవార్త ప్రకటిస్తున్నాడు ఈయన. నీ సంతానపు వారిని నేను రక్షిస్తాను. తర్వాత బెదిరించేవాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాడు వస్తుంటాడు. దుష్టుడు కదా. పండుకున్నప్పుడు కూడా గుర్తొస్తే ఆ మాటలు రిపీట్ అవుతుంటే భయం వస్తుంటుంది. అసలు నిన్ను భయపెట్టేవాడు కానీ బెదిరించేవాడు కానీ ఏ దుష్ట ప్రభావము నీ దగ్గరికి రానే రాదు. మరేం జరుగుతుందంటే బెదిరించేవాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి, అసలైన దానిని విడిచి దూరం వెళ్ళిన వాళ్ళు తిరిగి రావటం, తిరిగి వచ్చి నెమ్మలించి నెమ్మది పొందును. నిమ్మలించటం అంటే నీ సొంత ఇంట్లో ఉంటావు అనమాట. ఆస్తి కలిగి ఉంటావు, అవసరతలన్నీ తీర్చబడి ఉంటుంది. అక్కడ మంచి మాట ఏమన్నాడంటే తిరిగి వచ్చి నిమ్మలించి. మన సొంత ఇంటికి వచ్చినప్పుడు మరలా కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు నిమ్మలిస్తాం. తర్వాత పెద్ద మాట, నిమ్మలించి నెమ్మది పొందును. ఈ నెమ్మది కోసమే కదా పరుగులెడుతున్నాం మనం. నేనున్నా మీ పక్షంగా, భయపడకండి, ప్రార్థిస్తాను. నేనున్నా మీ పక్షంగా ప్రార్థించటానికి. నెమ్మదిచ్చేవాడు మీతోనే ఉన్నాడు. యేసు నీ హృదయంలో ఉన్నాడు. ఇక నీ కార్యములన్నీ సఫలమవునుగాక. బెదిరించువాడు ఉండనే ఉండడు. అందరూ లేచి నిలబడి, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, దేవుడు నాతో మాట్లాడాడని నువ్వు నమ్మితే లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. బెదిరించువాడు ఇక ఉండడు. నీ ప్రాణము నిమ్మలిస్తుంది, నెమ్మదిగా ఉంటుంది. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, దేవా ఇచ్చిన ఈ ఆశీర్వాదము, ఈ కొత్త సంవత్సరము జనవరి నుండి బెదిరించువాడు ఉండడు. మాకు సొంత ప్రదేశము, సొంత ఇల్లు, మనస్సు నెమ్మది కలిగిన ఇల్లు ఇస్తావని, పోయిన ఆస్తి, జరిగిన అన్యాయము మరలా న్యాయముగా మారుస్తావని ఈరోజు మీరు మాతో మాట్లాడారు. భయపడకు ఇశ్రాయేలు, విస్మయమందకు యాకోబు, భయపడకు. నీతో నీ దేవుడు మాట్లాడాడు. నన్ను సమృద్ధిగా దీవించావు. నీ వాక్కులో వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు ప్రకటించాడు. నేను దాన్ని నమ్ముతున్నాను. ఈ వాగ్దానము నాకు ప్రాప్తింప చేయండి బాబు. నా ప్రాణానికి నెమ్మదిస్తున్నావు. నేను నిమ్మలిస్తాను. నాకు నీవు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్పు నా కళ్ళతో చూస్తాను, నేను అనుభవిస్తానని మాట్లాడావు. నా భయము తొలగించినది నీకు వందనాలు. ఇక బెదిరించేవాడు నీకు ఉండడు. నువ్వు చనిపోతావు అంటున్నాడా? నువ్వు ఓడిపోతావు, నువ్వు సక్సెస్ అవ్వవు, అయిపోయింది నీ చరిత్ర అన్ని. దుష్టుడు నిన్ను ప్రాణమును విసిగిస్తున్నాడేమో. గొప్ప విడుదల దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేయండి. నీ సన్నిధి నాకు దయచి బెదిరించి వాడిని తొలగించినందు నీకు వందనాలు. బెదిరించి వాడిని తొలగించావు. అన్ని దీవెనలు ఎదురు తీసుకురాబోతున్నావు. నా పాపాలు క్షమించండి, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. ఇక నేను పాపము చేయను, ఇక నేను తప్పిదము చేయను. నీ ఎదుట నేను సాగిలి పడుతున్నాను. నాకు దేవుడిగా ఉండాలి, నీవు నాకు రాజుగా ఉండాలి. నా ప్రాణమునకు నెమ్మదిచ్చువాడువు, నా యజమానుడిగా నీవు ఉంటే చాలు. బెదిరించి వాడిని దూరము చేసినందుకు వందనాలు. నాలో భయాన్ని తొలగించినందుకు నీకు వందనాలు. అందరూ ప్రార్థన చేయండి.
దేవుడు నువ్వు దుఃఖపడ్డావని నీతో మాట్లాడుతున్నాడు. చెదిరిపోయిన నీ కుటుంబం, నీ పిల్లల కోసం ఏడుస్తున్నావు కదా, నీ అన్నదమ్ముల కోసం ఏడుస్తున్నావు కదా, అక్క చెల్లెల కోసం ఏడుస్తున్నావు. ఏంటి మా పరిస్థితి? గర్భాన పుట్టిన కుమార్తెలాగా అయిపోయింది, గర్భాన పుట్టిన కుమారుడిలాగా అయిపోయాడు, నిలబడతాడు అనుకున్న ఇలాగా అయిపోయాడేంటి? కానీ ఆ గాయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు ఆ గాయాన్ని పరిశుద్ధాత్ముడు కడుతున్నాడు. బెదిరించువాడు లేకుండా పోతాడు. ప్రతి దినము ధైర్యం ఇచ్చు యేసు నీతో ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నీ పక్షంగా ఉంటాడు. యుద్ధ వీరుడు నీ పక్షంగా ఉంటాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు తోడై ఉన్నాడు. నన్ను దీవించు బాబు అని అడుగుతూ మీకేం కావాలో ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు తలపైన పెట్టుకుని అడుగు. దేవుడు దాన్ని స్థిరపరుస్తున్నాడు. దేవుడు దాన్ని స్థిరపరుస్తున్నాడు. దేవుడు దాన్ని స్థిరపరుస్తున్నాడు. అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా.